1942లో గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అన్నది ఎప్పుడు కూడా కార్మిక కర్షక సోదరులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మే 1వ రోజు ఒక్కరోజే కాదు, జీవితాంతం మీరు ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకున్నారన్నా మీకు ఈ రకమైన బెనిఫిట్స్, మెడికల్ బెనిఫిట్స్, సిక్నెస్ బెనిఫిట్, మెటర్నిటీ బెనిఫిట్, డిజేబుల్మెంట్ బెనిఫిట్, డిపెండెన్స్ బెనిఫిట్, ఫ్యూనరల్ బెనిఫిట్స్ అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఆఖరికి రీహాబిలేషన్ అలవెన్సెస్, ఇలాంటివన్నీ వచ్చినాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు మీరు అనుభవించిన వాళ్ళు ఎవరినైనా కలిసి ఉండడు, మీరు ఎవరైనా కలిసి ఉండరు. కానీ ఆ రోజు ఆయన విజనరీ కింద కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు చేసిన అధ్యయనం యొక్క ప్రతిఫలాన్నే ఈరోజు ఆ మహనీయుడి వల్ల మీరు అందరూ అనుభవిస్తున్నారు. మేము కూడా అనుభవించాం ఈఎస్సీ బెనిఫిట్స్. ఇవన్నీ కూడా అనుభవించడానికి కారణం ఎవరో? ఆ మహనీయుడే. ఎందుకంటే 1937లో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేటువంటి దేశంలో పెట్టబడితే 1942లోనే, అంటే ఏంటి, కేవలం 5 సంవత్సరాల్లోనే అప్పటికి చాలామంది మేధావులు తీసుకొచ్చి ప్రయోగాలు చేసి కుదరక వయసురే ఇక అంబేద్కర్ గారిని పిలవండి అన్నాడు. పిలిచిన మొట్టమొదటి మీటింగ్లోనే అసలు నీ ఐడియా ఏంటి, నీకు లేబర్ పోర్ట్ఫోలియో ఇస్తే ఏం చేస్తావు అంటే చెప్పాను కదా, పదవతో వన్నె తెచ్చుకునే వాళ్ళు కొందరైతే పదవకే వన్నె తెచ్చేవాళ్ళు ఇలాంటి మహనీయులు. నేను గతంలో అమెరికాలో కానీ, ఐరోపా దేశంలో కానీ, అలాగే భారతదేశంలో కానీ కార్మిక కర్షక సోదరుల యొక్క ఇబ్బందులన్నీ గమనించానండి. నా ఐడియాలజీస్ ఇవి అండి, నేను ఈ రకంగా పెట్టదలుచుకున్నానండి, ఇది మీకు ఇబ్బందిగా ఉన్నా సరే వీటిని అమలు చేయాలండి అని చెప్పి సుమారు 1.5 గంటల పాటు అప్పటి వైస్రాయ్తో జరిగినటువంటి మీటింగ్ అనంతరం కూడా ఆయన మంత్రముగ్ధుడైపోయి, ఆయనకి ఏరే ఫిల్టర్స్ ఏమి లేవు కదా, ఇతనే కులం ఇతనే గోత్రం లేదు కదా, సమర్థతనే చూశాడు, టప్మని పికప్ చేసి కౌన్సిల్లో మెంబర్ చేసేసారు. చేసేస్తే స్వాతంత్రానికి ముందే ఆయన మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1942 వైస్రాయ్ కౌన్సిల్లో ఆయన ఏం చేశాడు, 7th సెషన్ ఆఫ్ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఏదైతే అప్పుడు న్యూఢిల్లీలో జరిగిందో దాంట్లో నవంబర్ 27, 1942న ఒక చారిత్రాత్మకమైనటువంటి అమెండ్మెంట్ని తీసుకొచ్చాడు ఆయన. ఏంటది, అప్పుడు దాకా 14 గంటలు 15 గంటలు అసలు పనిచ్చినటువంటి యజమాని ఎంత వాడుకుంటే అంత, ఎంత ఊడికం చేయించుకుంటే అంత ఊడికం, అంత రక్తమాంసాలని పిండేసి కార్మిక కర్షక సోదరుల నుంచి పని రాబట్టుకుని ఆ లాభాలు మాత్రం జోబులు వేసుకున్నటువంటి వాళ్ళకి నోటిగాడికి ఆయన మట్టేస్తాడు అనమాట. ఎవరికి? ఎంప్లాయర్స్కి. ఎందుకు? 14 గంటలు పనిచేయరు, లేబర్ చట్టం తెస్తున్నా 8 గంటలు మాత్రం ఇక్కడి నుంచి ప్రతి కార్మిక సోదరుడు కూడా పనిచేస్తారన్నారు. 8 గంటల పని విధానాలు, పని దినంలో 8 గంటలు మాత్రమే నియమావళి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. ఈసారి ఎవడన్నా మళ్ళీ అంబేద్కర్ గురించి వీడియో ఎందుకు చేస్తున్నారు అనుకోండి, నేను గతం కళ్యాణ్ దిలీప్ అయిపోవాల్సి వస్తుంది. బూతులు గీతులన్నీ మానేసేది పద్ధతిగా బతుకుతుంటే. ఆ తర్వాత మైన్స్ మెటర్నిటీ బెనిఫిట్ కానీ, ఆడవాళ్ళకి సంబంధించి విమెన్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ కానీ, విమెన్ అండ్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కానీ, ఇవన్నీ ఆ మహనీయుడు తీసుకొచ్చాడనమాట. అంటే ఓన్లీ దళితులకే మేలు చేయాలి, దళితులకి హీరో అవ్వాలనుకుంటే రిజర్వేషన్ ఒకటే మాట్లాడితే అయిపోద్ది కదా. రిజర్వేషన్ ఎప్పుడు మాట్లాడానా? స్వతంత్రం వచ్చి ఆయన లా మినిస్టర్ చేసి రాజ్యాంగ రూపకర్త కింద పెట్టినప్పుడు మాట్లాడాయన. అంతకు మునుపంతా సామాన్యుల కోసం పోరాడా లేదా? దళితుల యాక్టే కాదు కదా, ఈ మెటర్నిటీ యాక్ట్, విమెన్ లేబర్ వెల్ఫేర్ యాక్ట్, ఈ ఈఎస్ఐ యాక్ట్, ఇవన్నీ కూడా ఎవరి కోసం? అందరి కోసం. అది గుర్తుపెట్టుకోం కదా మనం. ఇవాళ దాకా 145 ఈఎస్ఐ హాస్పిటల్స్ మన దేశంలో ఉన్నాయన్నా, 42 వాటికి మద్దతు ఇచ్చేటువంటి సమాంతరమైనటువంటి ఎనక్చర్ హాస్పిటల్స్ ఉన్నాయన్నా, 19,387 పడకల ఆసుపత్రులు, అంటే ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు కావాల్సిన పడకలు ఉన్నాయన్నా, 830 ఈఎస్ఐ సెంటర్లో అంటే క్యాష్ బెనిఫిట్స్ పొందేనా నేరుగా. ఏది ఎక్కడ రాసుకున్నాను, ఇంకోటి ఏది ఎక్కడ పాయింట్ రాసుకున్నాను నేను. నేరుగా 2017 నాటి సెన్సెక్స్కి 2.9 కోట్ల మంది ఈఎస్ఐలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళన్నా, వాళ్ళ ద్వారా కుటుంబ సభ్యులు 12.4 కోట్ల మంది లబ్ధిదారులున్నా, ఇదంతా కూడా ఆ మహనీయుడు సెలవ. పని చేసుకుంటున్న వ్యక్తి తన సంపాదించే సంపాదనలో 1% ఈఎస్ఐకి ఇస్తే ఇది సెల్ఫ్ ఫండింగ్ స్కీమ్. ఇది ప్రభుత్వాలు రావచ్చు మారచ్చు, ప్రభుత్వాలు వచ్చినా మారినా ఈ స్కీమ్ డబ్బులు దాని అంతా జనరేట్ చేసుకుంటుంది. ఈఎస్ఐ పరిధిలోకి వచ్చినటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో 1% ఆయన కడితే, ఇంతకుముందు 6% ఎంప్లాయర్ కట్టాడు, ఇప్పుడు 4% ప్రభుత్వం చేసింది. ఈ 1% కూడా 0.75% అయితే చేసింది. ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ గారు, మన ప్రస్తుత మంత్రి, కేంద్ర మంత్రి, ఆయన కూడా ఈ క్రెడిట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్ ఇక్కడ పెడుతున్నాను నేను. ఏమంటారు ఆయన కూడా? అసలు ఈఎస్ఐ రూపకర్తే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. మరి ఎందుకు చరిత్రలో ఈ విషయాలని చెప్పరన్నా, ఎందుకు ఈ గొప్ప విషయాన్ని తీసుకెళ్లారన్నా అంటే, అప్పుల్లో ఒక పేపర్ కట్టింగ్ ఒకటి నేను గ్యాదర్ చేశాను. అదేంటంటే
ది బాంబే సెనాటిల్ అని ఒక పేపరు ఐఏ ఇజాకిల్ అనేటువంటి సంపాదకుడు #1 జర్నలిస్టు. ఇప్పుడు అంటే జర్నలిస్టులు కులం మతంలోకి వెళ్ళే దూరిపోయి పొలిటికల్ డిబేట్స్లో కూడా ఏళ్ళే రాజకీయ పార్టీల తరపున ఆడేసి ఏళ్ళే రాజకీయ నాయకుల్లాగా అంతర్గతంగా వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలని కోరికతో ఎవడో ఒకటి ఏదో ఒక పార్టీ స్టాండ్ చేసుకుని దగ్గర అయిపోయింది. కానీ అప్పుడులో మహనీయులు గొప్పలు ఉండేవారు కదా. కలం అనేటువంటిది అప్పుడు అసలు మనుషుల గలం, సామాన్యుల గలం, అంత గొప్పగా ఉండేవారు జర్నలిస్టులు. చూస్తే రోడ్ల మీద దండం పెట్టేవారు. వాళ్ళు ఆల్చి పైజమా సంచేసుకుని తిరుగుతుంటే మహనీయులు దండం పెట్టేవారు జర్నలిస్టులకి. మేము చెప్పలేదు, మీరు చెప్తున్నారండి అక్షర బలంతో అని. ఇప్పుడు అక్షర బలం అంతా కూడా ఏ బలం అయిపోయింది మనకు తెలుసు. కానీ ఆ తర్వాత ది అన్టచబుల్స్ ఇన్ ఇండియా 1945లో పుస్తకం రాశాడు మహనీయుడు లూయిస్ ఓవర్కర్ట్ అని ఒక వ్యక్తి రాశాడు. ఆయన ఏం చెప్పాడంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజ్డ్ ట్రేడ్ యూనియన్స్ ఇన్ ఇండియా ఈస్ ది ముంబై మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 1934 విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది గ్రేట్ ఎనర్జెటిక్ లీడర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అంటే ఏంటి, 1934 ఎక్కడ, ఈయన రాజ్యాంగ రూపకర్త అయిన తర్వాత ఎనక్ట్ చేసినటువంటి చట్టాలు ఎక్కడ, 1934కే ఆయన ఉన్నటువంటి ప్రాంతం బాంబేకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ బాంబే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేది పెట్టి దాన్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఆడిట్ మీద డిపెండ్ అవడం ఏంటా. మీరు మున్సిపల్ వర్కర్స్, మీరు కష్టపడుతున్నారో, మీరు దిగుతున్నారో, మీరు పారిశుద్ధ్య కార్మికులు, మీరు ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారో, మీకు అనారోగ్యం వచ్చినా, మీకు వ్యాధి వచ్చినా, మీ చెయ్యోకాలు ఇరిగినా, మీ ఇంట్లోకి ఇబ్బంది వచ్చినా ఆ ఒత్తిళ్ళు మేము పడకూడదు, ఈ రకంగా చేయాలని ఒక ట్రేడ్ యూనియన్ పెట్టి, అది కూడా సెల్ఫ్ ఫండింగ్ ట్రేడ్ యూనియనే, కొంత డబ్బులు వేసుకుని ఒక కార్పస్ ఫండ్లా చేసుకుని అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. పదవి వచ్చిన తర్వాత అద్భుతాలు కాదు, పదవి రాకముందు అద్భుతాలు సృష్టించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన గురించి చెప్తున్నప్పుడు ఎంతని ఏమని చెప్పను, నాకంటే సమయభావం ఉంటుంది కదా. టకటకమంటే 10 నిమిషాలు లేదా పాఠాలు చెప్పినట్టు చెప్పాలి మీకు. నాకు గంట చెప్పమన్నా కూడా ఈయన గురించి ఆనందంగా ఉంటుంది. ఇంకేమైనా పాయింట్లు మిస్ అయ్యాను నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దామండి మనం. సో ద పాయింట్ ఈస్, అలాగే లాస్ట్ ఏంటంటే పాలసీ ఫార్ములేషను, డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషను, ఎలక్ట్రిక్ పవర్ అనేటువంటిది దేశానికి సంబంధించి అతిపెద్ద ఛాలెంజ్. అంటే విద్యుత్ ఎలాగా, ఇరిగేషన్ అనేటువంటిది ఎలాగా, నీటిపారుదల కానీ, ఈ అంశాలు కానీ, వీటిలన్నిటిలో కానీ ఏం చెయ్యాలి అనేటువంటిది ఒకసారి మీరు ఆ విజువలైజ్ చేసుకోండి. స్వాతంత్రం వచ్చేసింది, ఇండిపెండెన్స్ ఇచ్చారు, వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధ పరిస్థితిలో మీరేం కంగారు పడకండి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని 20 సంవత్సరాల నుంచి నేను వీటి మీద అధ్యయనం చేశాను. ప్రతి దాని మీద ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చెయ్యాలి, ప్రజల అవసరాలు ఏంటి, ఆ అవసరాలు మనం తీసుకున్న నిర్ణయాలను ఎలా మ్యాచ్అప్ చేయాలి, ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకి ఈ నిర్ణయాలు ఎలా మార్చుకుంటే వెళ్ళాలి అమెండ్మెంట్స్ రూపంలో, ఇవన్నీ రూపకర్త కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. వీటిలన్నింటినీ మరో వీడియో రూపంలో చేస్తాను. సో అప్పుడు దాకా కొద్దిగా నాకు తెలియదన్న స్పీడ్గా ఉంటే మరొకసారి వీడియో పోస్ట్ చేసుకుని చూడండి. ఈయన గురించి చెప్పాలన్న ఉద్వేగంలో కొద్దిగా మా గోదావరి జిల్లా భాష అనేటువంటిది దొర్లేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా కొద్దిగా స్లోగా కూడా చెప్పడానికి ట్రై చేస్తా. ఈఎస్ఐ రూపకర్త ఈరోజు సుమారు 13 కోట్ల మంది భద్రతగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నా కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాయనేటువంటి కాన్ఫిడెన్స్తో బతుకుతున్నారంటే ఇట్లన్నిటికి ఆ తర్వాత నాయకులు చాలా మార్పులు చేర్పులు చేశారు, స్టేట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసినాయి. కానీ మూల పురుషుడు ఎవడో ఒక ఆలోచన, ఒక బీజం వేసిన తర్వాత దాన్ని ఎవరు నీళ్ళు పోసారు, ఎవరు మొక్క చేశారు, ఎవరు కాయలు కోసారు, ఎవరు అమ్మారు, ఎన్ని చరిత్రలో చర్చించుకోదగ్గ అంశాలు అవ్వో. ఆది పురుషుడు ఎవరైతే ఉంటారో, ఆలోచన మూల పురుషుడు ఎవరైతే ఉంటారో ఆయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది మనకి స్ఫూర్తి ప్రదాతకంగా మిగిలిపోతుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిరీస్లో మరిన్ని ఉద్యోగభరితమైన వాస్తవాలను తీసుకొచ్చి ఖచ్చితంగా మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళి కులంతో సమర్థత, మతంతో మంచితనం రావు, ప్రతి మనిషి సమానమైన సమర్థుడే అని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు బలమైన గొంతుకెత్తే దాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.